రేపు జరగబోయే 116 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమం ఈరోజుతో ముగిసి రేపు ఎన్నిక జరిగే కార్యక్రమంలో సామాన్య ప్రజలు కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద మంచి ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే హామీలు ప్రకటించిందో హామీలను తూచా తప్పకుండా నిర్వహించుకునే సందర్భంలో మరియు అదేవిధంగా ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో కొనసాగే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కానీ వగేరా ఇప్పుడు మన రైతు బంధు కానీ మన ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ముందు కూడా ఇంకా సంక్షేమ పథకాలు సామాన్య జనానికి అందాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన కుండా సురేఖ ఆధ్వర్యంలో మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా ఇంతకుముందు ఏదైనా ఒక సీఎం క్యాబినెట్ ఉంటే ఒక సీఎం అతను ఒక్కనే నిర్ణయాల మీద ప్రభుత్వాలు నడిచేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారు చేయవలసిన పనులను వారు నిర్వీర్యంగా పనిచేస్తూ సామాన్య జనానికి ఏమైతే కావాలనో ఆ పనులను నిర్వహిస్తున్న క్రమంలో ప్రజాపాలన అనే ఒకటి కార్యక్రమం తీసుకొని ప్రతి కార్యక్రమంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరవాలి, ఏ సమస్య ప్రజలకు ఏ అభివృద్ధి చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అనునిత్యం సామాన్య ప్రజలకు కొరకు ఆలోచన చేసే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క సామాన్య జనానికి న్యాయం జరగాలంటే వారు అనుకున్న కోరిక నెరవేరాలంటే ప్రస్తుతానికి ఉన్న ఇందిరమ్మ ఇండ్లు దాదాపు మన 10 సంవత్సరాల కాలంలో అల్లుడ తేడు ఉంటాడు, బిడ్డ తేడు ఉంటాడని చెప్పి ఎన్నో ప్రచారాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిన దాఖలు 10 సంవత్సరాల కాలంలో మా అంటే 10,000 20,000 ఇండ్లు వాళ్ళ అల్లుడు కొడుకు ఉండే ఏరియాలలో వాళ్ళ కూలులకు వచ్చేందుకు సంబంధించిన ఏరియాలలో ఇండ్లు కట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇల్లు కట్టించిన దాఖలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన క్రమంలో మొదటి విడతగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి ఆ విధంగా ప్రతి ఒక ప్రాంతానికి 150 నుంచి 200 250 మామూలుగా స్లమ్ ఏరియాలలో 300 ఈ రకంగా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మా ఏరియా స్లమ్ ఏరియా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నా. మా ప్రాంతంలో వచ్చేసి కొండ సురేఖ మేడం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా ప్రాంతంలో వచ్చేసి 350 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఇప్పుడు 150 ఇళ్ళ వరకు పనుల కార్యక్రమం 2వ విడత 3వ విడత కొన్ని మొత్తం పూర్తయిన ఇండ్లు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు ఎంతసేపు పెద్ద బడా వ్యాపారులకే తప్ప సామాన్య కుటుంబాలకు న్యాయం జరగకపోయేది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం కూడా సమిష్టిగా తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్య జనాలకు లాభం జరుగుతుంది. కాబట్టి రేపు మీరు వేయబోయే ఓటు ఏదైతే ఉంటుందో మన కుటుంబాలకు మన పిల్లల భవిష్యత్తు కొరకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీపై మీ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మీ బెడిద వీరన్న, వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ బెడిద వీరన్న.